నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాటి హెల్త్ జోన్ కార్యక్రమంలో మనం మమ్మీ మేకవర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలామంది లేడీస్లో బాడీ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ మారిపోయిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. అంటే కేవలం వాళ్ళు ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. బయటకు వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. మేము ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకోవడానికి మాకు సెట్ అవ్వట్లేదని చెప్పి కూడా చాలామంది బాధపడుతుంటారు. సో ఇటువంటి లేడీస్ ఏం చేయాలి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, మరి ఈ ట్రీట్మెంట్లో ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి, అండ్ ఈ మమ్మీ మేకోవర్లో ఏమేమి చేస్తారు, అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ప్రీ ప్రెగ్నెన్సీలో వాళ్ళు ఎలా ఉన్నారో అలాంటి స్ట్రక్చర్ మళ్ళీ వస్తుందా, ఇలాంటి సందేహాలకు, అలాగే మీరు ఎవరైనా సరే ఇలాంటి స్ట్రక్చర్ కానీ ఇలాంటి ప్రొసీజర్కి వెళ్ళాలనుకుంటున్నా సరే దానికి సంబంధించి ఎన్నో సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి పూర్తి వివరణ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గురుకర్ణ వేముల గారు, సీనియర్ కన్సల్టెంట్, కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. He done his super specialty MCH plastic surgery from Top Medical Institute PGI Chandigarh. అలాగే ఫర్దర్గా ట్రైన్ అయ్యారండి ఫేస్ అండ్ బాడీ కౌంటరింగ్ ఇన్ ఇటలీ అండ్ దుబాయ్. నౌ ప్రెసెంట్ కరెంట్లీ హీ ఈస్ వర్కింగ్ ఇన్ పర్సోనిక్స్ అండ్ అపోలో విత్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ 12 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది లేడీస్ వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ తర్వాత టమ్మీ పెరిగిందని, లేదంటే మా బాడీ మొత్తం స్ట్రక్చర్ మారిపోయింది, మేము చాలా లావ్ అయిపోయాం, మా ఫేషియల్ కూడా మొత్తం మారిపోయిందని చెప్పి బాధపడే వాళ్ళకి కూడా ఎంతోమందికి సర్జరీలు చేసి వాళ్ళ యొక్క ప్రీ స్ట్రక్చర్ ఎలా ఉందో అలా తీసుకొచ్చారు. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి అండ్ అలాగే చాలా విషయాలు మనం మాట్లాడదాం. అలాగే డాక్టర్ గారితో మీరు లైవ్లో మాట్లాడాలనుకుంటా, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. సో లైవ్లో మేము ఇవన్నీ చెప్పుకోలేం, పర్సనల్గా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటున్నాం అనుకునేవారు కూడా స్క్రీన్ మీద డాక్టర్ గారి పర్సనల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండి, వాటిని మీరు కాంటాక్ట్ చేసి డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. వారితో మాట్లాడి నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, జనరల్గా ఇందాక నేను చెప్పినట్టు చాలామంది లేడీస్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా బాధపడుతుంటారు. అయ్యో, ఒకప్పుడు నా బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇప్పుడు ఇలా అయిపోయింది. సో నేను ప్రీ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలా ఉన్నానో అలా చేంజ్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. సో ఈ మమ్మీ మేకోవర్లో మీరు ఏం చేస్తారు, అసలు మమ్మీ మేకోవర్ అంటే ఏంటి, దీని గురించి తెలియజేయండి. నమస్కారం అండి. అండ్ మొదటిగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ఇది మేజ్కి ఈరోజు మనం అనుకున్న టాపిక్ మమ్మీ మేకోవర్ అండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్ ఇన్ ఏ ఫీమేల్ లైఫ్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ప్రెగ్నెన్సీ, పిల్లలు పుట్టడం అనేది ఒక స్త్రీకి అదొక వరం. అండ్ దీనివల్ల కొన్ని పర్మనెంట్ మార్పులు అనేది చేకూరుతాయి వాళ్ళ శరీర ఆకృతిలో. అంటే ఎస్పెషల్లీ మీరు కామన్గా అబ్జర్వ్ చేస్తే ప్రెగ్నెన్సీ ముందర, ప్రెగ్నెన్సీ తర్వాత, అంటే మల్టిపుల్ డెలివరీస్ 2-3 డెలివరీస్ అయిన తర్వాత ఎస్పెషలీ టమ్మీ ప్లేస్లో అంటే పొట్ట ఆకృతి అంతా మారిపోతుంది. అండ్ రెండోది బ్రెస్ట్, దాంట్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. మూడోది ఫేషియల్ చేంజెస్, అంటే యాజ్ ఏజ్ పైపడుతూ ఉండడం వల్ల ప్లస్ ఈ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఫేషియల్ చేంజెస్ అండ్ ప్రైవేట్ పార్ట్స్ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు కామన్గా స్త్రీలు మా దగ్గరకు వచ్చేది మెయిన్లీ థింగ్ ఏంటంటే టమ్మీ షేప్ ఆల్టర్ అయిందని. ప్రెగ్నెన్సీ టైంలో మామూలుగా పొట్ట భాగం ఏదైతే ఉందో మామూలు దానికంటే 5 ఇంతలు పెరుగుతుంది. అంటే పొట్ట భాగాలు లేయర్స్ వచ్చేసి స్కిన్, తర్వాత ఫ్యాట్ లేయర్, మజిల్, ఫేషియా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా వరకు స్ట్రెచ్ అయిపోతాయి. అండ్ ఇవి 80% వరకు డెలివరీ అయిన తర్వాత నార్మల్ చేంజెస్కి వస్తాయి, కానీ కొన్ని 20-30% అలాగే రిటైన్ అయిపోతాయి. దీంట్లో మొదటిగా ఇంపార్టెంట్ పైన చూసుకోవాల్సింది ఏంటంటే స్కిన్ చాలా ల్యాక్స్ అయిపోయి స్ట్రెచ్ మార్క్స్, చాలామందికి ఆ స్ట్రెచ్ మార్క్స్ పర్మనెంట్గా ఉండిపోతాయి. అండ్ రెండోది లోపల ఉన్న మజిల్స్, ఫేషియాస్ ఏదైతే లేయర్ ఉందో అవి కూడా స్ట్రెచ్ అవుట్ అయిపోయి మళ్ళీ దగ్గర రాకుండా అలాగ ఉండిపోతుంది. దానివల్ల ఏంటి, ఫ్లాట్గా ఉన్న టమ్మీ కాస్త చాలా సాగీ స్కిన్, స్ట్రెచ్డ్ అవుట్ ఒక బాణ కడుపులాగా వస్తుంది అనమాట. కొంతమంది అంటుంటారు, సార్ మేము ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిపోయింది, డెలివరీస్ అన్నీ అయిపోయినాయి, కానీ ఇప్పుడు ఎవరు చూసినా కూడా నాకు 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెంట్ లాగా ఉందండి మీ టమ్మీ అంటారు. కానీ అక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే చాలా దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫ్యాట్. ఇది ఫ్యాట్ అక్యుములేషన్ వల్ల కాదు, ఫ్యాట్ కూడా కొద్ది వరకు అక్యుములేట్ అవుతుంది, కానీ దానికంటే ఇంపార్టెంట్గా మజిల్స్ అన్ని ల్యాక్స్ అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ డైవారికేషన్ ఆఫ్ రెక్టై అంటారు. అంటే 2 కండరాల మధ్యలో ఏదైతే ఫేషియా ఉందో దాని గ్యాప్ మామూలుగా అయితే నార్మల్ ఇండివిజువల్స్లో 1 సెంటీమీటర్ ఉంటే ఈ డైవారికేషన్ రెక్టైలో ఒక 10 సెంటీమీటర్ల వరకు గ్యాప్ పెరిగిపోతుంది.
ఇలాంటి టైంలో మీరు ఎక్సర్సైజ్ చేయడము ఇలాంటి చేయడం అయితే ఇంకా ఎక్కువ అవుతుంది గ్యాప్. ఓకే, సో ఈ అంటే కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతుంది. సో వీటికి ఏంటంటే సర్జరీ ద్వారా ఒక్కటే దీనికి పరిష్కారం అవుతుంది, ఏదైతే ఈ పర్మనెంట్ చేంజెస్ ఉన్నాయి. అండ్ ఈ మార్పులు కాకుండా ఇంకొక మార్పు ఏంటంటే ఫ్యాట్ అక్యుములేషన్ అరౌండ్ ద హిప్. అంటే హిప్ రీజన్లో పర్మనెంట్గా రెసిస్టెంట్ ఫ్యాట్ ఉండిపోతుంది. అంటే ఎంత డయట్ ఎక్సర్సైజ్ ఎంత గట్టిగా ఫాలో అయినా కూడా దెర్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ డిఫార్మిటీ. ఎంత ఫాలో అయినా కూడా కొంతవరకు ఆ శరీర ఆకృతి కంప్లీట్గా ముందులాగా రాదు. అండ్ ఇదొకటి చాలా కామన్గా జరుగుతుంది. రెండో మార్పులు ఏంటంటే బ్రెస్ట్కి సంబంధించి యూజువల్గా ఏంటంటే లాక్టేషన్ అంటే పిల్లలకు పాలు ఇచ్చే టైంలో ఏంటంటే బ్రెస్ట్ అని ఎన్లార్జ్ అవుతాయి, అంటే గ్లాండ్యులర్ ఎన్లార్జ్మెంట్ అంటారు. సో ఈ ఎన్లార్జ్మెంట్ కాస్త అంటే వన్స్ పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత ఏంటంటే అంతా డీఫ్లేట్ అయిపోతుంది, అంటే షేప్ ఆల్టర్ అయిపోతుంది, కొన్ని సాగి అవుతుంది, లేకపోతే వాల్యూమ్ తగ్గిపోతుంది. కొంతమందికి ఏమో వాల్యూమ్ పెరిగి ఎక్కువ అయిపోయి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లం, అంటే ఇఫ్ ఇట్ ఈస్ లో వాల్యూమ్ సాగి అయిపోతే వాళ్ళకు ఆగ్మెంటేషన్ చేస్తాము, లేదంటే సైజ్ ఎక్కువ అయిపోయి నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తే రిడక్షన్ అని చేస్తాం. ఓవరాల్గా ముందు ప్రెగ్నెన్సీ ముందులాగా తయారు చేయడానికి మన హోల్ ప్రొసీజర్స్. అండ్ ఇంకొక బ్రీఫ్ ఏంటంటే ఫేషియల్ బికాస్ ఆఫ్ దిస్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఏజింగ్ ఫ్యాక్టర్. అండ్ పిల్లలు ఉంటే ఒక లేడీకి ఇంట్లో ఎంత స్ట్రెస్ఫుల్ ఉంటుందో, ఈ స్ట్రెస్ అంతా కలిపి ముఖంలో వాళ్ళు 35 ఏళ్ళు ఉన్నా కూడా 45 ఏళ్ళ వాళ్ళలాగా తయారైపోతారు. వీటికి అన్నిటికీ ఏంటంటే ఆ సాగినెస్, తర్వాత ఐస్ కింద గుంటలు పడిపోవడము, లేకపోతే నేజోలేబియల్ ఫోల్డ్స్ ఎక్కువ అవడం, వీటికంతా ఏంటంటే ఒక విధమైన అంటే సర్జికల్ కొన్ని సర్జరీ కొన్ని నాన్ సర్జికల్ ద్వారా ఫేషియల్ రీజువినేషన్ అనేది చేస్తాం. సో ఓవరాల్గా ఒక మమ్మీ మేక్ ఓవర్ అంటే తను మమ్మీని ముందు ప్రీ ప్రెగ్నెన్సీ లాగా తయారు చేయడం అనేది. ఓకే, సో డాక్టర్ గురుకర్ణ వేముల గారు ఒక విషయం చెప్పండి. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తే వాళ్ళు 1 kid 2 kid 3 kids ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి, సో పూర్తి ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యాక మనం ఈ బాడీ స్ట్రక్చర్ చేంజింగ్ కోసం వెళ్ళాలా, లేదంటే ఒక బేబీ పుట్టాక కూడా మనం ఈ సర్జరీకి వెళ్ళొచ్చు అంటారా? చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యూజువల్గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే కంప్లీట్ ఫ్యామిలీ ప్లానింగ్ అయిన తర్వాత, అంటే 1 kid 2 kid 3 kid ఇంక ఫర్దర్ నేను ప్రెగ్నెన్సీ అవ్వను అనుకున్నప్పుడు ఈ మమ్మీ మేక్ ఓవర్ ప్రొసీజర్స్కి వెళ్తే బెటర్. ఎందుకు అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వల్ల సేమ్ చేంజెస్ వస్తాయి, అంటే ఫేషియల్ ఎలాక్సిటీ, తర్వాత ఫ్యాట్ అక్యుములేషన్, మజిల్ లాక్సిటీ, ఓకే, బ్రెస్ట్ చేంజెస్, ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి. సో అందు గురించి ఏంటంటే బెటర్ ఫస్ట్ కంప్లీట్ ద ఫ్యామిలీ అండ్ దెన్ గో ఫర్ దిస్. ఓకే, సో అయితే వన్స్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే కనుక ఎంత టైంలో వాళ్ళు ఈ సర్జరీకి ప్లాన్ చేసుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ. అండ్ వెరీ కామన్ డౌట్ వాట్ మై పేషెంట్స్ ఆస్క్ అబౌట్ దిస్ ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ ద్వారా కొన్ని హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, ఆ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ఇవన్నీ ఈ ఇన్ఫ్లుయెన్స్ అంతా బాడీ పైన ఉంటుంది, ఈవెన్ బ్రెస్ట్ పైన అండ్ ఓవరాల్ బాడీ పైన. ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళు అంటే లాక్టేషన్ అయిన తర్వాత మినిమం 6 months పట్టుద్ది కంప్లీట్గా ఈ చేంజెస్ అన్నీ మళ్ళీ ఇన్వల్యూట్ అవ్వడానికి. అంటే మన మినిమం గ్యాప్ ఇవ్వాల్సింది 6 months ఆఫ్టర్ ద లాక్టేషన్. అంటే పూర్తిగా పాలు తాపించడం పిల్లలకు ఆపేసిన 6 నెలల తర్వాత దే కెన్ కన్సిడర్ ఫర్ దిస్ సర్జరీ. గురుకర్ణ వేములు గారు, అంటే చాలామంది లేడీస్ ఏంటంటే పిల్లల్ని పెంచే విషయంలో తమను తాము కేర్ తీసుకోవడం మర్చిపోతారు. సో కొన్ని ఇయర్స్ అయిపోతుంది, కొంతమంది 3 years 4 years 5 years, మళ్ళీ వాళ్ళకి తన బాడీ స్ట్రక్చర్ చేంజ్ చేసుకో అనే థాట్ కూడా ఒక 10 years తర్వాత కూడా రావచ్చు. సో ఇంత టైం గ్యాప్ తర్వాత ఈ థాట్ వచ్చినట్లయితే అది ఎక్కువ టైం ప్రాసెస్ పడుతుందా లేదంటే తక్కువ పడుతుందా అని గురించి మాట్లాడదామండి. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం వారితో, వాళ్ళ డౌట్ ఏంటో అడుగుదాం. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకేనండి, మీకున్న సందేహం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, గురుకర్ణ వేముల గారు, మాట్లాడండి వారితో. తప్పకుండా. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. మా పాపకి డెలివరీ అయ్యి 1 year అవుతుందండి. 1 month 1 year బేబీ ఉంది. అయితే తను చాలా ఫ్యాట్ అయిందండి. మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని తనకు ఉన్నాయి. ఓకే, అయితే ఇది డెలివరీ తర్వాత ఎప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఓకే, సో
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ అండి, తాను ఫర్దర్ డెలివరీస్ ఫర్దర్ ఫ్యామిలీ ప్లాన్ చేస్తూ ఉంటే వీ షుడ్ వెయిట్ టిల్ ద ఫ్యామిలీ కంప్లీట్స్. అంతవరకు డయట్ ఎక్సర్సైజ్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. లేదు ఐఎమ్ ఫైన్ ఇక్కడికి అంటే 1 చైల్డ్ ఈజ్ ఫైన్ అండ్ పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ అయింది అనుకుంటే 6 months తర్వాత అంటే ఆల్రెడీ 1 year అయింది కాబట్టి షీ కెన్ గో ఫర్ దిస్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో కూడా మెయిన్లీ మీరు చెప్పినట్టుగా ఒబేసిటీ ఒకటి మెయిన్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ కాబట్టి వాళ్ళ ఫస్ట్ మన క్లినిక్కి సెంటర్ దగ్గరికి వస్తే కింద వీళ్ళు అసెస్ కంప్లీట్లీ అంటే తన శరీర ఆకృతి ఎలా ఉంది, ఏ ప్రొసీజర్ అయితే కరెక్ట్గా ఉంటుంది, తర్వాత తన బిఎంఐ అంటే తన బాడీ వెయిట్కి తన హైట్కి అప్రాప్రియేట్ ఉందా లేదా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా అండర్ అనస్థీషియా చేస్తారు ఇవన్నీ. ఓకే, అండర్ జనరల్ అనస్థీషియా అంటే తన ఫిట్నెస్ అనస్థీషియా ఫిట్నెస్ ఎంత ఉందనేది చూసుకుని చేసుకోవాలి. గురుకర్ణ వేముల గారు, ఇందాక ఒక ప్రశ్న అడిగాను నేను. సో ఇంత టైం గ్యాప్ తీసుకున్నాక వాళ్ళకు ఒక 35 years 40 years వచ్చేస్తే కనుక అప్పుడు ఈ ప్రొసీజర్ మనకి ఈజీగానే ఉంటుందా? అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే ఇది ఒకేలా ఉంటుందా? ఏజ్ గ్రూప్ బట్టి చేంజ్ అవుతుంది అంటారా? అగైన్ వెరీ కామన్ క్వశ్చన్ అండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. కామన్గా మదర్స్ చైల్డ్ బేరింగ్ అంటే పిల్లల పెంపకంలో పడిపోయి కరెక్ట్గా వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్తున్నారంటే అప్పుడు దే విల్ స్టార్ట్ ఫీలింగ్ ద కాన్షియస్నెస్ అబౌట్ దేర్ బాడీ. అరే హౌ టు గెట్ బ్యాక్ దేర్ లైఫ్, ఓల్డ్ లైఫ్, ఎలా ఇదంతా టైం అయిపోయింది అని. సో దెర్ ఈజ్ నో టైమ్ లిమిట్. బట్ ఒకటి ఏంటంటే దిస్ ఈజ్ అ సర్జికల్ ప్రొసీజర్ కాబట్టి సో అంటే మనకు బెటర్ బిఫోర్ 40 years ఆఫ్టర్ 6 months ఆఫ్ దేర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే కంప్లీషన్ అయిన తర్వాత నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ నాట్ ఆఫ్టర్ 40 years 40-45 years అంటే టిల్ దే ఆర్ ఫిట్. ఓకే, అంటే ఇది ఏంటంటే ఎలెక్టివ్ సర్జరీ ఇక్కడ అంటే ఇక్కడ జనరల్ అనస్థీషియాలో చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఫిట్నెస్ చూసుకొని ఎవాల్యుయేట్ చేసుకుని ఎప్పుడు కానీ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. హలో హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి, మీకున్న సందేహం ఏంటో డాక్టర్ గారు ఉన్నారండి, వారితో మాట్లాడి చెప్పండి. ఓకే, నమస్తే అండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. నా పేరు జ్యోతి అండి. నాకు థైరాయిడ్ ఉండేది ఒక 6 months బ్యాక్. ఓకే, ఇప్పుడు చిన్న వస్తుంది. హలో, యా చెప్పండి జ్యోతి గారు, వినిపిస్తుంది. ఇప్పుడు డబల్ చిన్న వస్తుంది అంటే అది ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతుంది, దానికి మెడిసిన్ అవి ఎలా అనేది మీరు చెప్తారని నేను కాల్ చేస్తానండి. ఓకే అండి, డబల్ చిన్ అనేది కూడా మీరు అన్నట్టుగా హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఓవరాల్ బాడీ వెయిట్ ఫ్యాట్ మెటబాలిజం చేంజ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. మీరు అన్నట్టుగా మీకు డబల్ చిన్ అంటే నెక్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అయింది. వీటికి సంబంధించి ఏంటంటే ఫస్ట్ వీ నీడ్ ఒక్కొక్కసారి క్లినికల్గా ఎగ్జామిన్ చేయాలి. అంటే ఏ లేయర్లో అక్యుములేట్ అయినా, స్కిన్ కింద ఉందా లేకపోతే మజిల్ కింద ఉందా, ఇవి మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు దాన్ని బట్టి ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఏంటంటే ఈవెన్ విత్ లిటిల్ ఇంజెక్షన్స్తో తగ్గిపోతాయి. లేదు డీప్ మజిల్ లేయర్లో ఉండి తర్వాత చాలా ఎక్కువగా అక్యుములేట్ అయిపోయింది అనుకుంటే దెన్ దెర్ ఇస్ అ ప్రొసీజర్ కాల్డ్ లేజర్ లైపోసక్షన్ అని, మోర్ సోఫిస్టికేటెడ్ ప్రొసీజర్. ఎక్కడ కానీ కోతలు ఉండవు, జస్ట్ ఒక 1 millimeter కట్ ఉంటుంది. స్పెషల్ ప్రో పంపించి ఫ్యాట్ని డిజల్యూషన్ చేస్తాం. దానివల్ల ఏంటంటే బాడీలో అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ లేజర్ ఎమిషన్ వల్ల ఆ లూజ్ స్కిన్ కూడా టైట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఓవరాల్ షేప్ ఎండ్ రిజల్ట్స్ విల్ బి మచ్ బెటర్ అన్నమాట. అది కానీ ఇది ఒకసారి సెంటర్ దగ్గరకు వస్తే అది ఎగ్జామిన్ చేసి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మణిశేఖర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి మీకున్న సందేహం ఏంటి, మీరు డాక్టర్ గారిని ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. ఓకే అండి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి అమ్మా. యా వినిపిస్తుంది, చెప్పండి. నా డెలివరీ అయిపోయాక పొట్ట చాలా పెద్దగా ఉందండి, కొంచెం సాగిపోయింది. 2 kids అండి. మళ్ళీ నార్మల్లో కావాలంటే ఎలా అని కాల్ చేశాను. యా మీ లాంటి వాళ్ళ గురించి అండి ఈ ప్రోగ్రామ్ గురించి, ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ చూసుకుంటే మీకు 2 kids అయిపోయింది అంటున్నారు. ఎన్ని ఇయర్స్ అయిందండి డెలివరీ? లాస్ట్ బాబు ఏజ్ ఎంత? లాస్ట్ పాప 6 years అండి ఇప్పుడు పాపకి. పర్ఫెక్ట్.
ఓకే. సో మీ లాంటి వాళ్ళు ఏమవుతుందంటే అండి, కామన్గా ఒకటి ఫ్యాట్ అక్యుములేషన్, రెండోది ఆ ఫేషియల్ లాక్సిటీ, అంటే లోపల ఉన్న మజిల్ అవంతా కూడా లాక్స్ అయిపోయి ఆ స్కిన్ హ్యాంగింగ్ అయిపోతుంది, అంటే యాప్రాన్ లాగా, అంటే క్లాత్ లాగా ముందర హ్యాంగింగ్ అయిపోయి షేప్ అవుట్ అవుతుంది. వీటికి వెరీ మచ్ పాసిబుల్ విత్ దిస్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎక్సెస్ స్కిన్ ఆ టైర్ షేప్లో ఉండేదంతా తీసేసి ఆ ఫ్యాట్ అంతా లైపోసక్షన్ చేసి మళ్ళీ ప్రీ ప్రెగ్నెన్సీ లాగా టమ్మీ షేప్ చేసేదానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. కానీ ఏదైనా కానీ ఒకసారి క్లినికల్గా ఎగ్జామిన్ చేయాలి. అంటే కొన్నిసార్లు హెర్నియా అనేటివి ఉంటాయి, అవి కూడా ఎగ్జామిన్ చేయాలి. ఒకసారి క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకుని, ఇందాక నేను చెప్పినట్టుగా మీ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, మీ వెయిట్ హైట్ అన్నీ చెక్ చేసుకుని దెన్ we can go for surgery. Very much possible to get back to the normal అండి. ఓకే, చూస్తున్నారు కదండి, లైవ్లో మీరు కాల్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. లైవ్లో కాల్ కలవకపోయినా బాధపడాల్సిన పని లేదండి. స్క్రీన్ మీద డాక్టర్ గారి నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, అంటే మీ బాడీ స్ట్రక్చర్లో మీరు ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో, మీరు ఏమైనా సర్జరీకి వెళ్ళాలనుకుంటున్నా సరే, మీరు ఫేషియల్గా, టమ్మీకి సంబంధించి, బ్రెస్ట్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వారి పర్సనల్ నెంబర్స్కి కాల్ చేసి వారిని సంప్రదించవచ్చు. అయితే గురుకర్ణ వేముల గారు, జనరల్ క్వశ్చన్ ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను మన ప్రొసీజర్ గురించి తెలుసుకునే ముందు. సో ఈ కాస్మెటిక్ కానీ ప్లాస్టిక్ సర్జరీ కానీ చేయించుకోవాలంటే ఇది పెద్దవాళ్ళే చేయించుకోగలరు. సో అంటే సెలబ్రిటీసే చేయించుకుంటారు, మనలాంటి వారు జనరల్ పీపుల్ చేయించుకోలేము, అది కాస్ట్ చాలా ఎఫోర్డబుల్ అని కూడా చాలామంది జనరల్ పీపుల్ అనుకుంటూ ఉంటారు. సో అది నిజమేనా? అండ్ అలాగే రికవరీ అనేది ఎన్నాళ్ళు పడుతుంది, దీని గురించి తెలియచేయండి. సో ఇది ఒక విధంగా మీడియా వల్లనే ఈ కాస్మెటిక్ సర్జరీ చాలా ఫేమస్ అయిందండి. అంటే మీరు 1980 ముందర చూసుకుంటే ఎస్, మీరు అన్నట్టుగా ఓన్లీ సెలబ్రిటీస్, ఫిలిం స్టార్స్ వీళ్ళు మాత్రమే చేయించుకునేటోళ్ళు. కానీ 1980 తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ద ఆప్షన్, అంటే నంబర్ ఆఫ్ హాస్పిటల్, నంబర్ ఆఫ్ ట్రైన్ డాక్టర్స్ ఇవన్నీ ఎక్కువడం వల్ల ఈవెన్ ఇట్స్ అట్ అఫోర్డబుల్ కాస్ట్. ఇండియాలో కూడా మన ఒక పేషెంట్ క్లినిక్ వచ్చారు, తను ఏంటి యూకే రిటర్న్. సో తను ఒక చిన్న ప్రొసీజర్ చేయించుకోవడానికి, బ్రెస్ట్ ప్రొసీజర్ చేసుకోవడానికి మళ్ళీ యూకేకి వెళ్ళాలని, కానీ ఈ లోపల వేరే వారి తెలిసి మా దగ్గరకు వచ్చారు. అంటే షీ వాజ్ సర్ప్రైజ్డ్, ఇండియాలో ఈ ప్రొసీజర్స్ అన్నీ జరుగుతున్నాయా, ఇవన్నీ ఉన్నాయా అని. అంటే వాట్ ఐ మీన్ టు సే 1980 తర్వాత అండ్ ఈవెన్ ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇట్ ఈస్ బీన్ డన్ అండ్ అట్ అన్ అఫోర్డబుల్ కాస్ట్. మీరు ఊహించుకున్నంతగా ఏదో భయంకరమైన కాస్ట్ అట్లా ఉండదు. చాలా వరకు ఆ కాస్ట్ గురించి ఇమాజిన్ చేసుకునే ట్రీట్మెంట్ చేసుకోకుండా లోపల సఫర్ అవుతూ ఉంటారు. అండ్ ఒక విధంగా డిప్రెషన్, బయటికి వెళ్ళలేరు, దే ఫీల్ దట్ ఆల్టర్డ్ షేప్, ఆకృతి వల్ల ఏది కాన్ఫిడెంట్గా డీల్ చేయలేరు, ఎస్పెషల్లీ ఆఫీస్ గోయింగ్ పీపుల్ ఇదంతా అనమాట. అండ్ రెండోది, మీరు రెండో ప్రశ్న అడిగారు ఎన్ని రోజులు రికవర్ అవుతుంది అనేసి. చెప్పాలి అంటే సిజేరియన్ సెక్షన్ కంటే ఒక పాయింట్ తక్కువగానే పెయిన్ ఉంటుంది. యూ విల్ బి మోర్ ఫాస్టర్ రికవరీ దాన్ సిజేరియన్. ఎందుకు అంటే మనం ఏదైతే ఈ శరీర ఆకృతి తయారు చేయాలనుకుంటున్నాం, బాడీ షేపింగ్, దట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ టు స్కిన్ అండ్ ఫ్యాట్ లేయర్ అండ్ ఫేషియా. అంటే అక్కడ మనం సిజేరియన్ సెక్షన్లో మజిల్ కట్ చేసి యూట్రస్ దగ్గరికి వెళ్తాం, ఇక్కడ అలా కాదు, స్కిన్ ఫ్యాట్ లేయర్ వరకే ఉంటుంది. కాబట్టి యూజువల్గా నార్మల్లీ పీపుల్ ఆ రోజే లేచి నడిపించేస్తాం సర్జరీ అయిన రోజు. కానీ ఇంట్లో కొంతవరకు సపోర్టివ్గా ఉంటుంది. 4 to 5 days తర్వాత ఆల్మోస్ట్ విల్ బి నియర్ నార్మల్. అంటే 10 daysకి ఆన్ అండ్ యావరేజ్ పీపుల్ స్టార్ట్ వర్కింగ్ దెమ్సెల్ఫ్, అంటే చిన్న చిన్న కుకింగ్ కానీ ఇది కానీ. కానీ ఈ వెయిట్ ఏదైతే ఉందో, వెయిట్ లిఫ్టింగ్ లైక్ 10 kgs, అంటే బకెట్ ఆఫ్ వాటర్ లేకపోతే సూట్ కేస్ ఇట్లా లిఫ్ట్ చేయడం అనేది మాత్రం ఒక 2 months వరకు అవాయిడ్ చేయాలి. బట్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ 2 weeks దే కెన్ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్కి వెళ్ళడము, ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ చేయొచ్చు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ 2 months 2 to 3 months దే కెన్ ఈవెన్ గో టు జిమ్, హెవీ వర్కౌట్స్ కూడా వెళ్ళవచ్చు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. డాక్టర్ గారు, అయితే చాలామందిలో ఎలా ఉంటుందంటే, సో మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి ఈ ప్లాస్టిక్ సర్జరీ కానీ కాస్మెటిక్ సర్జరీ కానీ, మాకు ఈ సమస్య ఉంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలనే విషయం కూడా జనరల్గా చాలా మందికి తెలియదు. సో జనరల్ బయట చూసిన చిన్న చిన్న క్లినిక్స్ వాళ్ళు కానీ, ఏదైనా బ్యూటీ పార్లర్ వాళ్ళు కానీ చెప్తే వాళ్ళ దగ్గర చేయించుకోవడానికి కూడా రెడీ అయిపోతుంటారు, ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్లో ఉంటారు చేయించుకోవాలని. సో జనరల్గా పీపుల్కి మీరు ఇచ్చే సూచన ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సో ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా మ్యాటర్ అవుతుంది కాబట్టి దాని గురించి ఒక చిన్న అవగాహన ఇవ్వండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ బాడీని ఇంకొకరికి అప్పగిస్తున్నారు.
అంటే దీనికి వెళ్ళే ముందు చాలా వరకు అసలు ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఏ డాక్టర్కి వెళ్తున్నాం, ఈజ్ ఎ క్వాలిఫైడ్ అనేది కొంతవరకు మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూజువల్గా యాజ్ ఫర్ మెడికల్ కౌన్సిల్ ఇండియా ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీలో ట్రైన్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండ్ దే ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ఇట్. సెకండ్ థింగ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, తర్వాత వాళ్ళు చేసిన కేసులు ఏంటి, ఇవన్నీ చూసుకుని మీరు ఇలాంటి ప్రొసీజర్ ఎస్పెషల్లీ టమ్మీ టక్ ప్రొసీజర్కి అయితే మీరు కామన్గా అప్రోచ్ అవ్వాల్సిందంటే ఎవరైతే ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ ఉందో వాళ్ళైతేనే మీకు రైట్ అవుట్కమ్ ఇవ్వగలుగుతారు. నాట్ అంటే ఇఫ్ యూ గో ఇన్ టు అన్ట్రైన్డ్ పీపుల్ హ్యాండ్, కొంతమంది ఏంటంటే వెయిట్ లాస్ సర్జరీస్ చేస్తుంటారు, వాళ్ళే టమ్మీ టక్స్ అని చేస్తుంటారు. చాలా వరకు నేను వాళ్ళ చేతుల్లో కాంప్లికేషన్స్ అయ్యి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు దే ఆర్ నాట్ ట్రైన్డ్. ఇట్స్ ఎంటైర్లీ ఎ డిఫరెంట్ సైన్స్. స్కిన్ బ్లడ్ సర్క్యులేషన్ ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మనము ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ బ్లడ్ అండ్ బ్యూటీ. అంటే బ్లడ్ సర్క్యులేషను వీ షుడ్ రిటైన్, అట్ సేమ్ టైం షేప్ తీసుకుని రావాలి. ఈ సైన్స్ తెలిసిన వాళ్ళు ఎవరంటే ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ పర్సన్స్. అదే గురుకర్ణ వేముల గారు, సో మరి ఈ మామీ మేక్ ఓవర్లో ఒక ప్రొసీజర్ అయితే ఉంటుంది కదా, సో ఆ ప్రొసీజర్ ఏంటి టమ్మీకి సంబంధించి? యా, ఇప్పుడు మనకు మమ్మీ మేకోవర్ అనగానే ఇందాక నేను చెప్పినట్టుగా మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క పోస్ట్ ప్రెగ్నెన్సీ లేడీకి ఇవన్నీ అవసరం పడకపోవచ్చు. డిపెండ్, వాళ్ళ క్లినిక్ వచ్చినప్పుడు వాళ్ళ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళ కన్సర్న్స్ ఏంటి అన్నీ చూసుకుని, అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి కన్సల్టేషన్. అంటే వన్స్ సెంటర్కి రాగానే వీల్ ఆల్మోస్ట్ స్పెండ్ 1 hour with them to understand what is their real concern and what making them to come to us, దేని గురించి వస్తున్నారని అదే అసెస్ చేసుకున్న తర్వాత కామనెస్ట్ ప్రొసీజర్ వచ్చేసి టమ్మీ షేప్ గురించి చాలా మంది వరీ అవుతుంటారు. కొంతమంది ఓన్లీ బ్రెస్ట్ ప్రొసీజర్ చేయించుకుంటారు, కొంతమంది ఫేషియల్ రిజ్యూనేషన్ చేయించుకుంటారు. కానీ కామన్గా వచ్చేది టమ్మీకి వచ్చే ప్రొసీజర్ వచ్చేసి టమ్మీ టక్ అని చేస్తాం. టమ్మీ టక్ అంటే ఆల్మోస్ట్ దట్ ల్యాక్స్ సాగింగ్ స్కిన్ ఏదైతే టైర్ టైప్ ఉందో వాటిని అంతా తీసేసి లైపోసక్షన్ చేసి కంప్లీట్గా ఫ్లాట్ స్టమక్ చేస్తారు. అండ్ ఈవెన్ ద ఫీమేల్ బాడీ కర్వేచర్స్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఫైనల్ అవుట్పుట్ తీసుకురావడానికి ఇది చేస్తారు. సో ఈ రికవరీ తర్వాత వాళ్ళు ఇంకా ఏమైనా తీసుకోవాల్సిన కేర్ ఏమైనా స్పెషల్గా ఉంటుందా? వన్స్ సర్జరీ అయిపోయిందంటే ఓకే ఐఎమ్ ఇప్పుడు నేను పర్ఫెక్ట్లీ ఆల్రెడీ నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడం అని జిమ్ చేయడం అని మానేయొచ్చు. సో అలా మానేస్తే మళ్ళీ వాళ్ళ బాడీలో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా? మోస్ట్ ఆఫ్ ద కాస్మెటిక్ సర్జరీస్ అండి ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా దాంతో పాటు యాడ్ ఆన్ అవుతే లైఫ్ లాంగ్ పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం టమ్మీ టక్ చేసాం, టమ్మీ టక్ చేసిన తర్వాత అందుకే నేను ఇందాక స్ట్రెస్ చేశాను 15 days తర్వాత దే కెన్ స్టార్ట్ ఎక్సర్సైజెస్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఇట్స్ నాట్ లైక్ పర్మనెంట్ ఏదో సివియర్ డయటింగ్ కీటో డయట్ చేయాలి అలా కాకుండా దెర్ ఇస్ అ మినిమల్ కాన్షియస్నెస్ లైక్ హై క్యాలరీ డయట్ తీసుకోకుండా మినిమల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మెయింటైనింగ్ ద రిజల్ట్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ఓవరాల్ హెల్త్ స్టేటస్ కూడా బెటర్గా ఉంటుంది. మీరు స్ట్రెస్ చేసినట్టే కంపల్సరీగా బాడీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే కొద్ది వరకు ఎక్సర్సైజ్, లిటిల్ క్యాలరీ డైట్ ఇది తీసుకోవాలి. కానీ ఇమీడియట్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా వెయిట్ లిఫ్టింగ్ అనేది ఒక 3 months వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే లోపల అంత లేయర్స్ మనం రిపేర్ చేస్తుంటాం కాబట్టి. అండ్ ఇంకొక కాషన్ అంటే ఫస్ట్ 10 days యూజువలీ యూ నీడ్ టు టేక్ లిటిల్ రెస్ట్, నాట్ టూ మచ్ ఎగ్జాజరేటెడ్. అండ్ ఆఫ్టర్ 10 days యూ కెన్ స్టార్ట్ డూయింగ్ యువర్ రెగ్యులర్ జాబ్, వర్క్ గోయింగ్, ఇదంతా కూడా. అండ్ ఇంకొక జనరల్ క్వశ్చన్ అనుకోండి, అంటే ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళకి ఏమైనా హెల్త్ పరంగా ఇష్యూస్ ఉండి ప్రాబ్లమ్స్ ఉండి అండ్ మెయిన్ ప్రాబ్లమ్స్ అనుకుంటే వాళ్ళు ఇలాంటి సర్జరీకి వెళ్ళడానికి అర్హులా కాదా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే మనము ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటి ఫస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. ఈ కన్సల్టేషన్ ప్రాసెస్లోనే వీల్ ఎవాల్యుయేట్ తనకి ఏంటంటే కార్డియాక్ ప్రాబ్లం ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, డయాబెటీస్ ఉందా, ఇవన్నీ చూసుకుని దాంట్లో కూడా ఏంటంటే ఇదంతా అయిన తర్వాత కొన్ని ఫిట్నెస్ టెస్ట్లు అని చేపిస్తాం. ఆ టెస్ట్లు చేసిన తర్వాత అనస్థీషియా డాక్టర్ చెక్ చేస్తారు. అనస్థీషియా డాక్టర్ చూసి ఫిట్ ఉన్నారు. యూజువల్గా ఇది ఓవరాల్ ఈ ప్రొసీజర్ అరౌండ్ 3 to 4 hours పడుతుంది. అంటే 3 to 4 hours అనస్థీషియా, జనరల్ అనస్థీషియా ఉంటుంది. సేఫ్ రికవరీ. ఈరోజు అనస్థీషియా అనేది సో సేఫ్ దట్ ఈవెన్ చిన్న చిన్న ప్రొసీజర్స్ కూడా అనస్థీషియా తీసుకుని 100% రికవరీ ఉంటుంది. అనస్థీషియా డాక్టర్ విల్ గివ్ ద ఫిట్నెస్. కామన్గా ఏంటంటే ఈవెన్ మార్జినల్ డయాబెటీస్ ఉంది, మార్జినల్ హైపర్ టెన్షన్ ఉంది, అట్లా ఉన్నప్పుడు దే కెన్ గో ఫర్ దిస్ ప్రొసీజర్. బట్ అన్కంట్రోల్డ్ ఉందనుకోండి యూ షుడ్ నాట్ గో. అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, కార్డియాక్ ఇష్యూస్ ఇట్లాంటి ఉంటే అవాయిడ్ చేస్తాం.
ఓకే, గురుకర్ణ వేముల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం ద్వారా సో చాలామంది లేడీస్ జనరల్గా ఇబ్బంది పడే ఇష్యూ ఇది. ఈరోజు ఈ ఇష్యూ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చాలా చక్కగా మా అందరికీ అర్థమయ్యే విధంగా అందించారు. అండ్ కాలర్స్కి కూడా చాలా చక్కటి సూచనలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి. సో ప్లాస్టిక్ సర్జరీ కానివ్వండి, లేదంటే ఏమైనా కాస్మెటిక్ సర్జరీ కానీ మీరు చేయించుకోవాలనుకుంటున్నట్లయితే మీరు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. సో గురుకర్ణ వేముల గారిని మీరు సంప్రదించాలనుకుంటే కనుక సో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వారి పర్సనల్ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీ ప్రాబ్లం ఏంటో ఫస్ట్ చెప్పండి, దాన్ని బట్టి మీరు క్లినిక్కి వెళ్ళి కన్సల్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏమైనా మీరు బాడీకి సంబంధించి, టమ్మీకి సంబంధించి, బ్రెస్ట్కి సంబంధించి, ఫేషియల్కి సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా వారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్రైడే సేమ్ ఇలా 3:30కి హెల్త్ జోన్ కార్యక్రమంలో సో జనరల్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత లేడీస్ ఇబ్బంది పడే మరొక మేజర్ ఇష్యూ బ్రెస్ట్కి సంబంధించి అనమాట. సో ఈ బ్రెస్ట్ సాగింగ్కి సంబంధించి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి సర్జరీ ప్రాసెస్ ఉంటాయనే విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. నెక్స్ట్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.